పచ్చి వేరుశనగ మసాలా కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పచ్చి వేరుశనగల మసాలా కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి వేరుశనగ గింజలు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, గసగసాలు 1/2 కప్పు, జీడిపప్పు 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే మనం ఈ పచ్చి వేరుశనకాయల్ని ఒలిచేసి గింజల్ని ఉడికించి పెట్టేసామండి. అంటే ఇది కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది మనకి, కాబట్టి వీటిని నేను ఉడికించి పెట్టేశాను. సో ఈ టేస్ట్ అనేది కొంచెం మనకంటే ఎండిన వేరుశనగ పలుకుల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో కాబట్టి దీంతో మనం కర్రీస్ చేసుకుంటే సో రోటీ కానీ రైస్తో తీసుకున్నా చాలా బాగుంటుంది. ఓకే ఓకే. సో ముందుగా ఆయిల్ అండి. ఓకే. సో దీంట్లో ముందుగా మసాలా దినుసులు, చిన్న చెక్క ముక్క, యాలకులు, అలాగే లవంగాలు అండి. సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు. సో ఇవి వేగుతున్నప్పుడే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో పల్లీలతో ఎక్కువగా ఏంటంటే మనం ఉడికించుకొని లేదా వేయించుకొని పకోడీ లాగా లేకపోతే మసాలా పల్లీల టైప్లో అలాగే చేసుకుంటాం కదా. అవును. సో అలా కాకుండా మనం ఇలా పచ్చి పల్లీలతో రైస్ ఐటమ్ కానీ ఇలా కర్రీ ఐటమ్ కానీ చేసుకున్నా చాలా బాగుంటుంది. అదే, ఎందుకంటే ఇవి పచ్చివి కొంచెం టేస్ట్ కూడా ఫాస్ట్గా అబ్జార్బ్ చేసుకుంటాయి కదా. అవునండి, బాగుంది ఐడియా. కానీ ఎప్పుడు అదే అందరూ ఇలా ఊరికే స్నాక్ లాగా తినేయటం తప్పితే కర్రీలా మేబీ నేను ఎక్కడైతే ఇప్పుడు చూడలేదు యాక్చువల్లీ. బాగుంటుందండి. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి గసగసాల పేస్ట్ అండి. అలాగే జీడిపప్పు పేస్ట్. జీడిపప్పు పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. ఓకే. కర్రీకి సరిపడా ఉప్పు, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు అండి. సో ఈ పేస్ట్ కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది. జీడిపప్పు పేస్ట్ వేసాం కాబట్టి అడుగు పడుతుంది. సో కంటిన్యూగా మనం కలుపుతూ ఉండాలండి. ఓకే. సో ఇది కొంచెం మనకు వేగాలండి. ఇది సో కాస్త పచ్చివాసన అది పోతే మనం మిగతా యాడ్ చేసేస్తాం. అవునండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. సో ఈజీగా మూవ్ అవుతుంది కదా మనకు మసాలా. సో దీంట్లో పులుపు కొరకు కొద్దిగా నేను టమాటోలు యాడ్ చేస్తున్నాను. సో కొంచెం ఇలాంటి కూరలో కాస్త టమాటో పులుపు ఉంటే కూడా బాగుంటుందండి. మసాలా కర్రీలో చాలా మంది కూడా టమాటో కానీ పెరుగు కానీ లేకపోతే కొంచెం చింతపండు గుజ్జు కానీ. మసాలా మరి కొంచెం కమ్మగా అయిపోతే మరి కాస్త బ్లాండ్గా అనిపిస్తూ ఉంటుంది. తినేటప్పుడు మనకు కొంచెం ఆ లైట్ ఆ పులుపు తగులుతూ ఉంటేనే బాగుంటుంది. అంటే కొంచెం కారం అది తక్కువ తినే వాళ్ళకైతే బాగానే ఉంటుందేమో, బట్ కాస్త స్పైసీగా అట్లా తినే వాళ్ళకి కొంచెం ఆ పులుపు అది బాగుంటే టేస్టీగా ఉంటుంది. సో ఇవి టమాటా ముక్కలు ఉడుకుతూ ఉండగానే మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్న పచ్చి వేరుశనగ గింజలండి. యూజువల్గా ఇవి చూస్తే అందరూ ఉట్టివి తినేటివే, అలా పక్కన పెట్టేస్తే హ్యాపీగా అయిపోతాయి. కాపాడుకుంటూ ఉండాలి వాటిని. ఎందుకంటే కొంచెం ఆ సాల్ట్ వేసి ఉడికిస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. ధనియాల పొడి, ఓకే, కొద్దిగా గరం మసాలా పొడి, కొంచెం వాటర్ ఇస్తారా? సో కొంచెం మనకి మసాలాలో గింజలు మగ్గితే సో ఆ ఫ్లేవర్ అంతా కూడా గింజలకు వచ్చేస్తుంది. సో ఆల్రెడీ అవి కూడా ఉడికినాయి కాబట్టి, బట్ కొంచెం ఇది పట్టేస్తే సరిపోతుంది. కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నాను. సో ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి వదిలేస్తే సో అది రెడీ అయిపోతుంది. కొంచెం ఆయిల్ కూడా ఫ్లోట్ అవుతున్నప్పుడు మనకు అది తెలిసిపోతుంది అది రెడీ అయిపోయిందని. సో ఇది మనం కావాల్స్తే
రైసే కాకుండా పలావ్లతో కూడా కాంబినేషన్ బాగుంటుంది, అంటే మసాలా బేస్ తీసుకున్నాం కాబట్టి. అవునవును. సో ఇలా ఓన్లీ ఈ పచ్చి పల్లీలే కాకుండా దాంతోపాటు ఏదైనా వెజిటబుల్ ఆలు కానీ పన్నీర్ కానీ లేకుంటే బేబీ కార్న్ ఇలాంటి ఏమైనా కూడా మనం కాంబినేషన్లో చేసుకోవచ్చండి. ఓకే. సో అలాగే రైస్ ఐటమ్ చేసుకునేప్పుడు కూడా చాలా మంది అంటే బఠానీలు కానీ స్వీట్ కార్న్ శనగలు ఇవి ఎక్కువగా యాడ్ చేస్తుంటారు. ఇవి కూడా వేసుకోవచ్చు. ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు, దొరుకుతున్నప్పుడు మనం చేసుకుంటే సో కొంచెం కొత్త టేస్ట్ ఉంటుంది మనకి. అవునవును. ఇప్పుడు బఠానీ బదులు ఇట్లా ఈ పల్లి యాడ్ చేసుకోవచ్చు, అంటే ఇది కూడా మనకి ఉడికిస్తే సాఫ్ట్ గానే ఉంటుంది కాబట్టి ఉంటుంది, అదొక వెరైటీగా ఉంటుంది. ఎస్ అండి. సో రెడీ అయిపోయింది అనుకుంటా అండి. సో ఆయిల్ అంతా కూడా పైన మనకి ఇలా తేలుతా ఉంది కదా. మంచి స్మెల్ వస్తుంది మూత తీయగానే. ఎస్. సో మసాలా అలాగే ఆ పల్లి లేదండి. డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. సో పైన కొద్దిగా కొత్తిమీర. సో మసాలా కర్రీ రెడీ. ఓకే అండి, మరి కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకొకసారి చూద్దాం. పచ్చి వేరుశనగల మసాలా కర్రీ తయారు చేసే విధానం. ముందుగా పచ్చి వేరుశనగ గింజలు ఉడికించి ఉంచాలి. ఎండు కొబ్బరి పొడి, గసగసాలు వేయించి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. జీడిపప్పు పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో కొబ్బరి, గసగసాల పేస్ట్, జీడిపప్పు పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. తర్వాత టొమాటో ముక్కలు, ఉడికించిన పచ్చి వేరుశనగ గింజలు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పచ్చి వేరుశనగల మసాలా కర్రీ రెడీ.